మొత్తం 1987 నుండి 2013 వరకు కాంగ్రెస్ పాలనలో జరిగిన కుంభకోణాల్లో అతి చిన్నదైన యూటీఐ కుంభకోణం 33 కోట్లతో కలిపి మొత్తం 32 స్కామ్లు జరిగాయి. వీటి మొత్తం విలువ 9,29,387 కోట్ల రూపాయల ప్రజాధనం. ఇక్కడ నేను ఏ పార్టీ తరపున వకాల్తా పుచ్చుకొని మాట్లాడడం లేదు. కేవలం ఒక సామాన్య జర్నలిస్ట్ గా ప్రజలకు జరుగుతున్న అవినీతి గురించి తెలియజేయడం గురించి చెబుతున్నా. స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుండి బయటపడిన కాంగ్రెస్ కుంభకోణాలు మొత్తం సుమారు 9,30,000 కోట్లు అయితే 2014 నుండి మోడీ అధికారంలోకి వచ్చిన తరువాత అధికారికంగా ప్రజలకు అర్థం కాకుండా మధ్యతరగతి వాడిని కొట్టి కేవలం కొందరు సంపన్నులు మాత్రమే దోచిపెడుతున్న సొమ్ము దీనికంటే ఎక్కువ అనేది ఎలానో మీరే చూడండి. దేశంలో ఇప్పుడు జరుగుతున్న మొత్తం గందరగోళానికి మూల కారణం ఏమిటి? నోట్ల రద్దు. కొంతమంది చెబుతున్నట్లు ఇది దేశానికి ఉపయోగపడుతుందా లేక ఆర్థిక వ్యవస్థని అతలాకుతలం చేస్తుందా? ఒక్కసారి పరిశీలిద్దాం. మోడీ నిజంగా నిజాయితీగా చేస్తే మంచి ఫలితాలు రావచ్చు. కానీ నిజాయితీగా చేస్తున్నాడా లేదా అనేదే అసలు విషయం. సమాజంలో ఒక పెద్ద మార్పు తలపెట్టినప్పుడు దానిని సమాజంలో ఉన్న పెద్ద మనుషులతో మొదలు పెట్టాలి. అప్పుడే సామాన్య ప్రజలు కూడా దాన్ని హర్షించి దానినే అనుసరిస్తారు. కానీ ఇప్పుడు జరుగుతున్న తంతు అంతా సామాన్య ప్రజల నుండి మొదలుపెట్టి పెద్దల్ని వదిలేస్తున్నారు. దేశం మొత్తం మీద ఎవరెవరు బ్యాంకుల వద్ద నుండి ఎంత సొమ్ము తీసుకుని తిరిగి చెల్లించడం లేదో స్వయంగా ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ లిస్టు విడుదల చేశాడు. ముఖేష్ అంబానీ 1,87,070 కోట్ల రూపాయలు, అనిల్ అంబానీ 1,24,956 కోట్ల రూపాయలు, రూలియా బ్రదర్స్ 1,14,61 కోట్ల రూపాయలు, అనిల్ అగర్వాల్ 1,33,40 కోట్ల రూపాయలు. వీళ్లతో పాటు ఇంకా మరికొందరు. వారిలో సహారా గ్రూప్, విజయ్ మాలియా, శ్రీ రేణుకా షుగర్స్, నవీన్ జిందాల్, డిఎల్ఎఫ్ ప్రాపర్టీస్, అంతేకాకుండా 5,000 కోట్లు అంతకన్నా ఎక్కువ చాలా మందే ఉన్నారు. మొత్తం కలుపుకొని 28 లక్షల కోట్లు మొండి బకాయిలు. వీళ్ళందరూ అప్పులు తిరిగి చెల్లించాలని లేకపోతే ఆస్తులు వేలం వేస్తామని అందరికీ ఈ సంవత్సరం జనవరిలో అప్పటి ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ నోటీసులు ఇచ్చాడు. అయితే వీళ్ళందరికీ మోడీ మిత్రుడు కావడం ఎవ్వరూ రాజన్ ఆదేశాలు లెక్క చేయలేదు. దీనితో అనుకున్నట్టుగానే రాజన్ వీళ్ళందరి ఆస్తులు మదింపు చేసి వేలానికి నిజంగానే సన్నాహాలు చేశాడు. రాజన్ అనుకున్నది అనుకున్నట్లు జరిగితే మొన్న జూలైలో వేలంపాట మొదలై ఇప్పటికే సగం పైగా మనం చెప్పుకుంటున్న బ్లాక్ మనీ బయటపడి ఉండాలి. కానీ అదే సమయంలో ఈ పెద్ద వ్యాపారస్తులందరూ ఆర్బీఐ గవర్నర్ రాజన్ ని సాగనంపి రిలయన్స్ లో ఉద్యోగం చేస్తున్న ఉర్జిత్ పటేల్ ని ఆర్బీఐ గవర్నర్ గా చేశారు. చూడండి, వాళ్ళు తీసుకున్న అప్పు ఎంత, వాళ్ళు ఆస్తులు ఎంత అని ఒక్కసారి గమనిస్తే ఉన్న ఆస్తి కంటే 2 రెట్లు అధికంగా బ్యాంకు లోన్ తీసుకున్నారు. ఉదాహరణకి అనిల్ అంబానీ అప్పు 1,24,000 కోట్ల రూపాయలు అయితే ఆయన ఆస్తి కేవలం 60,000 కోట్ల రూపాయలు. మరి మిగతా డబ్బంతా ఏమి చేసినట్లు? దానికి సమాధానమే ఈ బ్లాక్ మనీ. ఎక్కడా లెక్కలకి దొరకకుండా సర్దుబాటు చేసుకున్నారు. అందరూ ఇలానే దొంగ లెక్కలు వేసి ప్రభుత్వానికి అప్పులు చూపించి ఉన్న డబ్బుని బ్లాక్ మనీగా డాలర్లలోకి మార్చి స్విస్ బ్యాంకుల్లో దాచారు. పోయిన సంవత్సరం పెద్ద పెద్ద వ్యాపారస్తులకి మోడీ చేసిన రుణమాఫీ ఎంతో తెలుసా? 1,14,000 కోట్లు. ఇది స్వయంగా ఆర్టీఐ పిటిషన్ కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానం. ఎవరెవరికి రుణమాఫీ చేశామో పేర్లు మాత్రం చెప్పం. కాకపోతే 1,14,000 కోట్లు చేశామని స్వయంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానం. కేంద్ర ప్రభుత్వం లిబరైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ ఎల్ఆర్ఎస్ అనే ఈ స్కీమ్ ని 2004లో ప్రవేశపెట్టింది. దీని ముఖ్య ఉద్దేశం విదేశాలకు పోయే భారతీయుల రూపాయలని డాలర్లలోకి మార్చుకుని అక్కడ అవసరాల కోసం డాలర్లుగా వాడుకోవడం. మొదట $25,000 లిమిట్ అన్నారు, తర్వాత 50,000కి, తర్వాత 75,000కి, తర్వాత $125,000 పెంచారు. అప్పుడు బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ స్కీమ్ను రద్దు చేయాలని, దీనివల్లనే మన డబ్బు బ్లాక్ మనీ రూపంలో విదేశాలకి తరలిపోతుందని నానా గొడవ చేశారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ స్కీమ్ అయితే రద్దు చేయాలన్నారో దానినే 2 రెట్లు అధికంగా పెంచారు. అంటే ఒక్కరికి $2,50,000 లిమిట్ పెంచారు. అంతేకాకుండా ఇంతే మొత్తం మైనార్టీ తీరని చిన్నపిల్లలు కూడా తీసుకెళ్లొచ్చని సడలించారు. అంటే 2 పిల్లలు ఉన్న ఒక కుటుంబం ఒక్కసారి అమెరికాకు పోతే మొత్తం 7 కోట్ల రూపాయల వరకు డాలర్లకు మార్చుకుని తీసుకువెళ్లవచ్చు. ఇలా సంవత్సరానికి ఎన్నిసార్లైనా ఎన్ని దేశాలకైనా తీసుకువెళ్లొచ్చు. ఈ స్కీమ్ ని అడ్డం పెట్టుకుని విదేశాలకు తరలించిన మొత్తం గత 3 సంవత్సరాలలో ఒక్కసారి గమనిస్తే 2013-14కి 10,700 కోట్లు, 2014-15కు 30,800 కోట్లు, 2015-16కు 33,500 కోట్లు, 2016-17 అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగియడానికి ఇంకొక 4 నెలల గడువు ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా అంతకు ముందు కంటే ఎక్కువగానే ఉంటుంది కానీ తక్కువ ఏమాత్రం ఉండదు. కాబట్టి సంవత్సరానికి సుమారుగా 35,000 కోట్లు వేసుకుంటే ఇప్పటి వరకు ఎల్ఆర్ఎస్ పథకంలో దేశం దాటిపోయిన డబ్బు అక్షరాల 1,10,000 కోట్లు. ఈ మొత్తం నల్లధనమే. అంతేకాదు, ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే
90% పైగా ఒక్క గుజరాత్ నుండే తరలిపోతుంది. ఈ పథకం ఉపయోగించుకున్న 90% మంది గుజరాతీలే. గుజరాత్లో దీనికోసం ప్రత్యేకంగా కంపెనీలు కూడా ఉన్నాయి. ఆంధ్రాలో ఎంఎస్ చేయడానికి పోయే స్టూడెంట్కి కన్సల్టెన్సీస్ ఉన్నట్టే అక్కడ గుజరాత్లో విదేశాలకు డబ్బు తీసుకువెళ్లే వారి కోసం హవాలా కంపెనీలు. ఇండియా నుండి బ్లాక్ మనీని అమెరికాకు తీసుకుని వచ్చి ఇక్కడ అమెరికాలో పెద్ద ఎత్తున వ్యాపారం చేస్తున్నారు. అమెరికాలో ఒక్క గుజరాతీ కూడా ఉద్యోగం చేయడు. అందరూ ఏదో ఒక వ్యాపారం చేస్తారు. అమెరికాలో ఉన్న హోటళ్లలో 40% గుజరాతీలవే. మొత్తం 53,000 హోటల్స్ ఉంటే దానిలో 21,000 హోటల్స్ గుజరాతీలవే ఉన్నాయి. ఇండియా నుండి బ్లాక్ మనీని ఇక్కడికి తరలించి అక్కడ వ్యాపారాలు చేస్తున్నారు. అమెరికాలో రాజకీయ పార్టీలకి చందాలు ఇచ్చేది భారతీయులలో ఒక్క గుజరాతీలే. భారతీయులు విదేశాల్లో వ్యాపారం చేస్తున్నారు అంటే అది గుజరాతీలే. అది కూడా ఇండియా నుండి తెచ్చే బ్లాక్ మనీతో. ఇదండి పెద్ద పెద్ద వ్యాపారస్తుల భాగోతం. బ్యాంకుల నుండి లక్షల కోట్లు డబ్బులు తీసుకోవడం, లెక్కలు చెప్పకుండా అప్పులు చూపెట్టడం, వాటిని నల్లధనంగా మార్చి విదేశాలకు తరలించడం, అక్కడ స్విస్ బ్యాంకులో డాలర్ల రూపంలో దాచుకోవడం, మరికొంతమంది విదేశాలకు తరలించి అక్కడ లాభసాటి వ్యాపారాలు చేయడం, హవాలా ద్వారా అక్కడివి ఇక్కడివి అక్కడ మార్చి ఎక్కడా ట్యాక్స్ కట్టకుండా తప్పించుకోవడం. ఇలాంటి వారందరినీ దగ్గరుండి మరి సహాయం చేస్తున్నది మోడీ. సామాన్యుల మీద మాత్రం యుద్ధం ప్రకటించాడు. ఇది గుజరాత్ వాళ్ళకి అండగా ఉంటున్న మోడీ, అమిత్ షా కదా, వాళ్ళ వెనక ఉన్న బడా వ్యాపారస్తులు కదా. నిజానికి నోట్ల రద్దు మంచి పనే, కాకపోతే అది ఇప్పుడు మనం చెప్పిన పెద్దలతో మొదలుపెట్టి ఆఖరికి సామాన్యుల వద్దకు రావాలి. అలా చేసినప్పుడు ప్రజలందరూ మోడీని నిజాయితీగా అర్థం చేసుకుని సహకరించేవారు. ఒకడు 9 లక్షల కోట్లు తింటే ఇంకొకడు ఇప్పటికే గడిచిన 3.5 ఏళ్లలో 15 లక్షలకు పైగా అధికారికంగా సామాన్యులకు అర్థం కాకుండా తిన్నాడు. ఇప్పుడు మారాల్సింది రాజకీయాలు కాదు, ప్రజలు. ఓటు వేసే ముందు నీ నియోజకవర్గంలో పోటీ చేసేవాడి గురించి మాత్రమే ఆలోచించండి. అంతేగాని పార్టీ అధ్యక్షులను, కుల మత సెంటిమెంట్లను చూసి ఓట్లు వేస్తే స్కామ్ల గురించి ఇలా లెక్కలు చెప్పుకోవడం తప్ప ఇంకేం చేయలేం. జై హింద్.